ఫియర్లో ఉంది, ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు ఇక్కడికి, ఆల్రెడీ వచ్చారు? గుడ్. ఇది 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి రావడం జరిగింది. ఎన్ఎఫ్డిసి వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో వెరీ హ్యాపీ. క్లోజింగ్ సెరమనీ రోజు సో ఆనర్గా వాళ్ళు ఫెలిసిటేషన్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ బేసికలీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అప్కమింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్. సో న్యూ టాలెంట్కి దానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు చాలా ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకోవటానికి ఉంది. అండ్ వరల్డ్ సినిమాలన్నీ ఇక్కడ స్ట్రీమింగ్ అయ్యాయి, అందరు చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇస్ ద బెస్ట్ ఫిలిమ్స్ అని చూసినప్పుడు ఇంకా దాంట్లో నుంచి కాంటెంట్ ఇన్స్పిరేషన్కి కానీ ఐడియాస్కి కానీ చాలా యూస్ఫుల్ అవుద్ది. ఈజ్ ఎ న్యూ అప్కమింగ్ వాళ్ళకు ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. గేమ్ చేంజర్ సాంగ్ రిలీజ్ అయింది, యునానిమస్ రెస్పాన్స్, అసలు ఎక్కడ ఒక్కళ్ళు కూడా ఇది బాగాలేదు అది అసలు లేదు, యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. హౌ డూ యూ ఫీల్? ఎక్స్పెక్ట్ చేసాం ఇది, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. సో మొన్న ప్రోమో ఇచ్చిన దగ్గర నుంచే అది వైరల్ అయింది. సో ఈ మెలోడీ సాంగ్ ఇంకా లాంగ్ రన్లో ఇంకా చాలా బాగా బిగ్ సక్సెస్ అయ్యి చాట్ బాస్ట్ అవుద్దని నమ్ముతున్నాను. అప్కమింగ్ డాలస్లో పెద్ద ఈవెంట్, రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక ఈవెంట్ చేస్తారని న్యూస్ వస్తుంది, ఎంతవరకు నిజం? అండ్ హౌ ఇస్ ఇట్ గోనా బి? అంటే 21st అమెరికా డాలస్ అయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణలో ఒక ఈవెంట్ చేయాలి. ఇంకా ఏది అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, బట్ ఒక బిగ్ ఈవెంట్ తెలుగు స్టేట్స్లో ఉంటుంది. సో 50th ఫిలిం, 50th హెవీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు గేమ్ చేంజర్, అంతేనా? ఐఎమ్ బిగ్ కాన్ఫిడెన్స్. ఈ సంక్రాంతి ఫెస్టివల్ మాదే అని ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఇటు గేమ్ చేంజర్, అటు సంక్రాంతి వస్తున్నాం. 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి భారీ బడ్జెట్తో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం, ఒకటి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో 2 ఫిలిమ్స్ సంక్రాంతికి బ్లాస్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్.